నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 900 రోజులైందండి. ఈ రోజు 901వ రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి ఈ శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతాలు చెప్తూ ఆ గురువు గారి కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నానండి. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారత మందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 2 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం
పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఈ కలకందములను వినుడో కలనరులారా, మీకు ఒప్పిదమైనన్ నే కలగనుక రచించితి, ఆ కల మోక్షమును జందనగునివి వినినన్. కాబట్టి ఈ కంద పద్యాలు ఎంత ప్రభావం చూపాయి సమాజంలో అనేది దాని యొక్క లోతులు తెలిసిన వారికి మాత్రమే తెలుసు. రచయిత ముందుగానే కలకందములు అని ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది. చూడండి, దీని అన్వయ క్రమం చెప్తాను, గమనించండి. ఓ కలనరులారా, ఇది కలకందములు అని మీరు ఒప్పుకుంటేనే, చాలా ఇంపార్టెంట్. ఓ కలనరులారా, వింటున్నటువంటి శ్రోతలంతా కూడా కలనరులు అంటే చెబుతున్నటువంటి వాడు కూడా రచయితతో సహా కలనరుడు అనేటువంటి విషయం రచయితకు సుస్పష్టమని మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. చూడండి, ఓ కలనరులారా, కలగంటున్నటువంటి, కలలాగా ప్రవర్తిస్తున్నటువంటి, లేనెరుకతో వర్తిస్తున్నటువంటి ఓ మానవులారా, ఇది కళ అని మీరు ఒప్పుకుంటే మాత్రమే మీకు నేను చెబుతాను. వినుడు అంటే వినండి. అక్కడ నేను చెబుతాను అనేది సైలెంట్ అనమాట. కలనరులారా, ఇది కళ అని మీరు ఒప్పుకుంటేనే వీటిని కళలోనే వినండి. కందములో అంటే సంబంధిత ఛందస్సుతో రాయదైన పద్యాలండి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చూడండి, నేను కలగనుక నాగేశ్వర ప్రసాద్ తర్వాత ఇక్కడ పూజారి వెంకటేశం ఇద్దరు కూడా కలేనండి. చూడండి, నాగేశ్వర ప్రసాద్ నిజమయ్యి పూజారి వెంకటేశం కళ అయ్యేదానికి వీల్లేదండి. లేదు, రెండు కళ. నే కలగనుక అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వక్తాశ్రోత ఇద్దరు కలిపి ఒకటే నేను. ఆ నేను కళ కాబట్టే రచించాను. ఇది మీరు ఒప్పుకుంటే అప్పుడు ఎరుక అనే కళ, ఆ కళ అంటాడు కదా. సెకండ్ లైన్ చూసుకోండి, కంద పద్యాలు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి. ఆ కళ, ఏ కళ? ఎరుక అనే కళ అండి. ఎరుక అనే కళ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది, వింటా ఉండేటువంటిది అంతా కూడా కళ కిందికే వస్తుంది. మరి దీన్ని మోక్షం చెందితే ఎట్టుంటది? ఇది మనం చాలా సార్లు డిస్కస్ చేసాం, ఇక్కడ మళ్ళీ చెప్పబడుతుంది. చూడండి, ఆ కళ ఎరుక అనే కళ అండి. ఇవి గానే వింటే మోక్షము చెందనగును. మోక్షం అనే పదం కృష్ణప్రభువులో వాడారు, ఏ అర్థంలో వాడారో గమనిద్దాం. ఇది గానే మీరు వింటే, ఇవి వినినన్ మీ యొక్క ఎరుక అనే కళ మోక్షము చెందనగును. ఇవన్నీ అన్నమయ్య పద్యాల నుంచి నేను నేర్చుకున్నటువంటివేనండి. మీరు అన్నమయ్య సంకీర్తన పాడితే నేను ఏం చేసేవాడిని, ఆ పదాలు ఈ పక్క ఆ పక్క నేను చదివి వినిపించాను. మీకేమి అసలు నేనేం చేసింది ఏం లేదు కొత్తగా. మీరేం చేశారు? మీరంటే శ్రోతలంతా కూడా అద్భుతంగా వ్యాఖ్యానించారని చెప్తుంటారు. కరెక్ట్ కదా గురుగారు, అందులో డౌట్ ఏముంది? నేను చేసింది ఏం లేదు. ఇక్కడ ఈ పదాన్ని ఈ పక్క ఆ పక్క పెట్టి మాట్లాడుతున్నా చూడండి, అంతే. ఇంకేం నేను వ్యాఖ్యానం చేయట్లేదు ఇక్కడ. ఓ కళ మానవులారా, మనం మాట్లాడుతూ ఉండేది, మీరు వింటా ఉండేది అంతా కూడా కళ అని మీరు ఒప్పుకుంటేనే వినండి. అది మొదటి లైన్, వినుడు అని. 4 లైన్లు 2 లైన్లు కుదించాం కదా, మీకు మొబైల్లో కనిపిస్తా ఉంది. అన్వయ క్రమం చూసుకోండి. ఓ కళ మానవులారా, ఇది కళ అని మీరు ఒప్పుకుంటేనే వినండి. ఈ కందములను ఎందుకు చెబుతున్నానంటే, సెకండ్ లైన్, నేను కళ కాబట్టి. నేను కళ అంటే పూజారి వెంకటేశం కళ అని కాదు. నేను కాదు కదా చెప్పింది, ఎవరు? రచయిత కృష్ణ ప్రభువులు రాసే సమయంలో కూడా ఇది కళ అని ఆయనకు తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడు. అన్నమయ్య రాసినటువంటి సంకీర్తనల్లో ఉండే అంతటి కూడా ఇదే. నేను కళ కాబట్టి అంటే ఆయన దీంట్లో చెప్తాడు, దీంట్లో కందార్థ దరువుల్లో ప్రారంభించి చెప్తాడు.
ఏమని? నన్ను మిము నేను కని పుస్తకం రాశాను అంటాడు. ఏమని తెలుసుకున్నాడంట ఆయన? ఇదే కళ అని. పూజారి వెంకటేశం కళ అని తెలిసిపోయింది, ఇంటున్నటువంటి సర్వస్వరాతలో కళ అని తెలిసిపోయింది. కాబట్టి నేను మిమ్మల్ని వినమని చెప్పడం గాని, మీరు నన్ను చెప్పమని అడగడం గాని, రెండు కళే. ఆ కళ ఏ కళ? ఎరుక అనే కళ. మోక్షం చెందాలంటే, అంటే లేనిదని తెలియాలంటే మీరేం చేయాలంటే, ఈ యొక్క కళలో జరుగుతున్నటువంటి సందేశాలను కళలోనే మీరు స్పష్టంగా నిదానంగా మీరు వినాలి. ఇప్పుడు చెప్పిందంతా కూడా రెండవ మంత్రం యొక్క విశ్లేషణ అండి. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పినటువంటి రెండవ మంత్రం యొక్క విశ్లేషణ. ఎక్కడ లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఎక్కడ లేదు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇది అచల పరిపూర్ణంలో మాత్రమే లేదు. చాలా ఇంపార్టెంట్. కలగంటున్నటువంటి వాడికి మామూలుగా కళ్ళలో ఉండే సంఘటనలు నిజమనే కదా అనిపిస్తాయి, అవునా? కలగనేటప్పుడు నిజంగా అనిపించేటువంటిది మేలుకున్న తర్వాత అబద్ధమైంది. అయ్యా, మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది కూడా జాగ్రత్త అనే కళ. అలాంటిదే ఇది. పంచదశి దృష్టాంతం ఇదే. పంచదశి దృష్టాంతంతో షోడశిని ఇందులో స్పష్టంగా మనకు చెప్పి, ద్వాదశిని అంటే ఉన్న పరిపూర్ణం ఉన్నట్లుగా ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తర్వాత రెండవ గంధ పద్యంలో తెలియజేస్తారు. ప్రతిరోజు ఇంకా ఇందులో ఏమన్నా ప్రశ్న మీరు అడగొచ్చు. వెరీ క్లియర్, వెరీ క్లియర్. కాబట్టి ప్రతిరోజు కూడా మనకు 10 నుంచి 15 నిమిషాల లోపు, మహా అంటే అంత హైయెస్ట్ అంటే కూడా 2-3 తీసుకుంటే కూడా 20 నిమిషాల లోపు ఇది కార్యక్రమం పూర్తవుతుంది. కానీ ఇంకోటి కూడా తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు కదా రోజుకి. సో దట్ అది 1116 ఎపిసోడ్లకు ముగించాలనుకున్నాం కదా. 1116 ఎపిసోడ్లకు ముగించాలంటే ఇప్పుడు ఒక 4 నుంచి 5 పేజీల వరకు వెనకబడి ఉండాలి. అది 4-5 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో మళ్ళీ చాలా జరిగిపోతుంది ముందుకు. అందుకని 3 భాగాలుగా ఉన్నది 2 భాగాలుగా, 2 భాగాలుగా ఉన్నది 1 భాగంగా. అది సద్గురుమూర్తి అలా దాన్ని డిజైన్ చేశారు, మనకు సంబంధం లేదు అది. కాబట్టి ఈ కంద పద్యంలో చూడండి, నేను మీరు ఒకే వస్తువు కళ. ఇది మొదటి కంద పద్యంలో ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి ఆయన. నేను మీరు కలే. ఇది ప్రారంభంలో ఆయన దీనికి 9 సంవత్సరాలకు ముందు, ఇది రాసేదానికి 9 ఏళ్లకు ముందు రాశారండి ఈ మాట. 3వ కందార్థరులు రాశారండి. ఏమని? నేను మీరు అనేది కలే అని నాకు తెలుసుకునే నన్ను మిమునే గని పుస్తకము చేసి. కాబట్టి మీరు నన్ను వ్యాఖ్యానం చేయమని అడగడం గాని, నేను మిమ్మల్ని చెప్పడం గాని, మీకు నేను చెప్పడం గాని కలే. కాబట్టి ఈ కళ అనేది మీరు గాన ఒప్పుకుంటేనే వినండి. మీరు వింటే ఖచ్చితంగా ఆ కళ నుంచి మోక్షము చెందుతారు. ఏ కళ నుంచి అనేది చాలా ఇంపార్టెంట్. జనన మరణములు అనే కళ. అది మొదటి కందార్థంలో జనులాట జనన మరణములను తొలగందోయజాలని చెప్పినాడే. దాని యొక్క క్లారిటీ ఇక్కడ పెట్టాడండి. ఆ కళ ఏం కళ? జననం, అశాశ్వతమైన జనన మరణముల నుండి శాశ్వతమైనటువంటి విముక్తి కలుగుతుంది. చూసుకోండి, ఏం చెప్పాను? అశాశ్వతమైన జనన మరణముల భ్రాంతి నుండి శాశ్వతమైనటువంటి వస్తువు ప్రత్యక్షమై, అపరోక్షమై అంటే నువ్వే పరిపూర్ణుడనే విషయం చాలా 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 స్పష్టంగా మీకు తెలియబడుతుంది. మీరు జాగ్రత్తగా వింటే ఇది మొత్తం 261 వరకు కొనసాగించాను అంటాడు. 10 కంద పద్యాల వరకు రోజు ఒకటే తీసుకుంటాను. తర్వాత నుంచి అవసరాన్ని బట్టి ఎక్కడైనా దాని యొక్క జాయింట్ మీనింగ్ ఉంటే 2-3 కూడా తీసుకుంటాం. కళ సందేశంలోనే మనం జ్ఞాన యజ్ఞం 2వ భాగంలో మనం శ్లోకం నంబర్ 10-11 15వ అధ్యాయం శ్లోకం నంబర్ 10-11లో 10కి ప్రతిపదార్థం తెలుసుకున్నాం. నేను 11కు ప్రతిపదార్థం తెలుసుకుంటాం.
చూడండి, విషయం ఏంటంటే ఈ యొక్క ఎరుక అనేటటువంటి కళ లేనిదేనని, లేని ఎరుకను మొదటి 3 శ్లోకాల్లో వర్ణించారు. తర్వాత 3 శ్లోకాల్లో ఉన్న పరిపూర్ణాన్ని గురించి చెప్పారు. ఆ పరిపూర్ణంలో లేని ఎరుక ఏ విధంగా తెలియబడతా ఉంది, తెలియబడడానికి కారణం ఏంటి అని తెలుసుకుంటూ మనం పరిశీలించి చూస్తే ఏం తెలిసింది? మనసు అని తెలిసింది. లేని మనసు దాని సొగసు చూసాం. జనన మరణాలకు ఎట్టొస్తుందో కూడా చూస్తున్నాం. చూడండి, అది జనన మరణాలకు ఎలా వస్తుందంటే గాలి, వెరీ క్లియర్ గా చెప్పారు మనకు. గాలి తన యొక్క ఆ పువ్వులో వాసనను తీసుకొచ్చి మనకు ముక్కు అందించేటప్పుడు గాలికి ఆ కర్తృత్వం లేదు. నేను కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి నుంచి మొన్న గ్రహించిన విషయమే. అంతకుముందు కుడుపూడి నాగేశ్వరరావు గారు, మీరు 11వ శ్లోకం తీసుకోండి, దాని ప్రతి పదార్థం చెప్పి రెండు తీసుకుంటా. గాలి పువ్వులో నుంచి వాసనను తీసుకుని వచ్చి పూజారికి అందించేటప్పుడు పూజారికి సంబంధించింది వాసన. చెప్పు, పువ్వుకి పూజారికి వాసన సంబంధించింది, గాలికి సంబంధించిందే కాదు. కానీ గాలి చలనాత్మకమై వీస్తూ ఉంది. 8వ శ్లోకంలో శరీరం యదవాప్నవతి అనే దాంట్లో మనం చక్కగా తెలుసుకున్నటువంటి విషయం ఏంది ఇది. అందులో మీరు ఎట చెప్పారో పక్కన పెట్టండి. సాక్షాత్తు సద్గురుమూర్తి మీలో నుంచి పలికినటువంటి ఆన్సర్ ఏంటంటే, గాలి భావించదు కదయ్యా. అంటే నిర్భావమైనటువంటి గాలి వీస్తున్నప్పుడు కూడా నేను వాసనను మోసుకొని వచ్చి పూజారికి అందిస్తున్నానని పువ్వులో ఉండేటువంటి ఆ పువ్వు వాసనను ముక్కుకు అందించేటువంటి గాలి అనుకుంటుందా? అంతే. దీంతో అసలు తత్వం బోధపడుతుంది. ఇదే కలమోత్సవం. అంతేనా? అంతే గురుగారు. ఇప్పుడు కందపద్యం భావన మీలో పలికించింది. ఇప్పుడు మీరు కృష్ణ ప్రభువులు పలికారు మీలో. ఇదేనండి కందపద్యంలో ఉండేటువంటి మ్యాజిక్. అదేనండి, ఎట పెట్టాడో కృష్ణ ప్రభువులు పెట్టాడండి. అచల తత్వం బోధపడడం అంటే కదలకుండా కూర్చోవడం కాదు. మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు శ్వాస పీలుస్తూనే ఉన్నారు. మీ భావం నిర్భావం అయిపోతే మీరు జనన మరణ రహితులు తండ్రి. శ్వాస పీలిస్తే నిర్భావం అయితే మీకు శ్వాస నడుస్తున్నప్పుడే మీరు సాక్షాత్తు పరిపూర్ణులేననేటువంటి విషయం మీకు బోధపడిపోతే లౌకిక వ్యవహారాలకు మీరు తగలరండి, గాలి వాసనకు తగలదండి. అంతేనండి. అది ఇంత స్పష్టంగా ఇప్పుడు చెప్తాడు జ్ఞానేశ్వరి. స్పష్టంగా చూడండి. కానీ అండి, శ్రీ భగవాన్ ఉవాచ యతంతో యోగినశ్చైనం యతంతః యోగినః చ ఏనం పశ్యంతి ఆత్మన్ అవస్థితం యతంతోప్యకృతాత్మానో. యతంతో యోగి, సారీ, ఎక్కడ మిస్టేక్ పడాలండి? పర్వాలేదు. యతంతః అపి కృతాత్మానః. రెండు చాలు. యతంతః అపి అకృత ఆత్మానః. అది మీకు పద విభజన చాలా స్పష్టంగా, చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఈజీగా అదేనండి, దాని ప్రకారం యతంతః అపి అకృతాత్మానః. ఓకే, అట్టే చదవండి. ఎందుకంటే మనకు పద విభజన చేసి అర్థం తెలియడం ముఖ్యం కదండి. అవునవును. యతంతః అపి అకృతాత్మానః. ఏనం పశ్యంతి అచేతసః. చూడండి, నేను చెప్తాను ఒకసారి. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. దీనికి కృష్ణ ప్రభువులు ఏ విధంగా ఉపయోగపడతాడో మీరే గమనించండి. యోగినః అంటే అచల పరిపూర్ణ రాజయోగి అండి. యోగినః అంటే అచల పరిపూర్ణ రాజయోగి. ఏం చేస్తాడంటే ఆత్మని అవస్థితం ఏనం, ఆత్మని తనలోనే నిండి నిబిడీకృతమై ఉన్న ములుగుత్త సందు లేకుండా ఉన్న పరిపూర్ణమును, ఆత్మని అవస్థితం ఏనం తనలో నిండి ఉన్నటువంటి పరిపూర్ణం ఎక్కడుంది అంటే, ఏడుంది పరిపూర్ణం? కొన్ని చోట్ల అంతటా ఉండేదాన్ని అపరోక్షం చెందిన వాడు కూడా అంతటా ఉన్నట్టే లెక్క కదా. అవును.
కృష్ణ పరమాత్మ కృష్ణ ప్రభువులై ఆశీర్వదించడం ఇదే మనల్ని ఇద్దరిని వింటున్న ప్రతి శ్రోతను ఆశీర్వదించడం ఇదే. చూసుకోండి. అదేలేండి. అచల పరిపూర్ణ రాజయోగి అచల పరిపూర్ణమును తనలోనే యతంతః పశ్యంతి. ఇక్కడ ఇంపార్టెంట్. యతంతః పశ్యంతి అంటే ప్రయత్నము చేత ఎరుగుదురు. అదేనండి. ఇక్కడ మీకు సందేహం వచ్చేసింది అర్థమైపోయింది నాకు. అదేలేండి. సందేహం ఏంటంటే, ఏంటయ్యా పూజారి వెంకటేశం గారు, ఇన్ని రోజులు మీరు ఏం ప్రయత్నం లేకుండానే పరిపూర్ణం పొందొచ్చు, నేను తెలుసుకోవాలని తపన పడుతున్నానని మొన్న చెప్తే కూడా మీరు తపన అక్కర్లేదండి అన్నారు. చెప్పాను కదా. అదే గురుగారు చెప్పండి. మరి యతంతః పశ్యంతి ప్రయత్నశీలురై పొందుదురు అంటున్నారే, అది క్రాస్ క్వశ్చన్ కూడా నేనే వేస్తా. దీని అర్థం ఏంటంటే చూడండి అయ్యా, అచల పరిపూర్ణ రాజయోగి ముందు ప్రయత్నం చేశాడు. మీరు మేకా నిర్భయానంద స్వామిని ఆశ్రయించడానికి ముందు చాలా ప్రయత్నం చేశారు, తెలుసుకోవాలని తపన పడ్డారు. అది మీరు అంతా కరెక్ట్, 100% కరెక్ట్. ప్రయత్నం చేశారు. మీరు సద్గురువుని చేరేదానికి చాలా ప్రయత్నం చేశారు. సద్గురు చేరడానికి ప్రయత్నం చేయలే, కానీ ఆధ్యాత్మికంగా కొంత ప్రయత్నం చేశా, కానీ సద్గురువు నాకు తారసపడ్డారు కదా. అవునండి. తారసపడిన తర్వాత మనం ఏం చేస్తామంటే, అదేదో తెలుసుకునేది అనుకుని మీరు గాని నేను గాని ఏదో గురువు గారి దగ్గర తెలుసుకోవాలని వారమంతా అయిన తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ పోయి కూర్చునేది. నేను ఎంతో ప్రయత్నం చేశాను, నేను కూడా మీ లెక్కనే. పోతే ఇప్పుడు మనకి ఏమని తెలియదు, జ్ఞానయజ్ఞంలో ఏమని తెలియంది, ముందు చేసిన ప్రయత్నం మాత్రం అది కళ అని తెలిపింది. చూడండి, కళ కదా. మనం చేసినంత కళే అని ఇక్కడ యతంతః పశ్యంతి ప్రయత్నము చేత పొందుదురు అంటే, ఇది నాయమాత్మ బలహీనైన లభ్యతే అనే సూత్రం అండి. ఏది ప్రయత్నం చేయకుండా సోమరిగా ఉండే వాటికి ఏం రాదు. మనం ప్రయత్నం చేయబట్టి ప్రయత్నం లేనిదని ప్రయత్నించిన వాడే తెలుసుకున్నాడు. ఒక ఈక్వేషన్ గమనించారా? ప్రయత్నం చేశాడు కాబట్టి ప్రయత్నం బాగా గమనించండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రయత్నం చేసిన వాడే ప్రయత్నము లేనిదని ప్రయత్నించిన తర్వాత కదా తెలుసుకున్నాడు. అంతేనండి. ఎంతో ప్రయత్నం చేసి తీవ్ర మోక్షాపేక్ష చేత, సాధన సంపత్తి చేత సాంఖ్యమని, తారకమని, అమనస్కమని, దేవాలయాలని, పుణ్యక్షేత్రాలని, ఇంకా అచల పరిపూర్ణ రాజయోగాశ్రమాలని, హైదరాబాద్ సీతాఫల్ మండి అని, ఇంకేందో కొత్తగా ఇప్పుడు విద్యాసాగర్ గారు నిర్మింపజేశారు కదా, దాని పేరు కైవల్యాశ్రమం అని, ఇట్లా ఎన్నో ఆశ్రమాల్లో ఎంతో దూరం తిరిగి ఏదేదో పొందాలనుకున్నాం కదా మనం. అందులో పూజారి వెంకటేశ్వర మినహాయింపు కాదండి. మనం కూడా 15 రోజులు ఉంటూ వచ్చినాం కదా పోయి అక్కడ మన పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి ఆశ్రమంలో, కేంద్రపీఠంలో. ఇన్ని ప్రయత్నాలన్నీ చేసిన వాడు కళ అని తెలిపింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు మనకు అంటే, యతంతః పశ్యంతి అచల పరిపూర్ణ రాజయోగి ప్రయత్నము చేత తెలుసుకున్నవాడు లేదని తెలుసుకుంటాడండి. దీనికి ప్రయత్నం చేయని వాడి సంగతి ఏంది? నెక్స్ట్ లైన్. దీన్ని ఏమంటారంటే అకృతాత్మనః అంటారు. అకృతాత్మనః అంటే అదే నేను చెప్పేది, మా తమ్ముడు మా అన్న ఇద్దరు ఇదే అంటారండి. మా తమ్ముడు ఒక పక్క, మా అన్న ఒక పక్క, ఇద్దరు నన్ను కీర్తిస్తారు కానీ 2 రకాల కీర్తిస్తారు. అదే ఆడొచ్చింది. అది ఇప్పుడు అకృతాత్మనః. వీళ్ళు ఏం అనుమానం ఉంది? అకృతాత్మనః అంటే చెప్తారు. అదేమి తిట్టు కాదండి, తిట్టడం కాదు, వాళ్ళని అవమానించడం కాదండి. ఇది అదేలేండి, ఉన్న విషయాన్ని తెలుసుకోవడం అంతే. వెరీ క్లియర్. ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ మాటే మా అన్న చెప్పేది, మా తమ్ముడు ఇద్దరు చెప్పేది అదే. మా అన్న ఏమంటాడంటే, విశ్వనాథ్ రెడ్డి గారు ఏమంటారంటే, మా తమ్ముడు ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాడు, అది తెలుసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, నాయన పోయి మీ అన్న దగ్గర దీక్ష తీసుకోరా అని మా తమ్ముడిని మా అన్న హెచ్చరిస్తాడు. అంటే మా అన్న కూడా తెలిసి ఉండదు ఇది. దుర్యోధనుడు ఎంత స్పష్టంగా చెప్తాడు కదా, ఏమని, నాకు తెలుసయ్యా, కాకపోతే పాటించే బుద్ధి కాదంతే. ధర్మం తెలుసు, పాటించే బుద్ధి కాదు. నాకు పోయి చెప్తావే నువ్వు, నాకు తెలీదా? అధర్మం కూడా తెలుసు, నేను పాటిస్తా. వదలబుద్ధి కాదు, అది వదలబుద్ధి కాదు, పాటిస్తాను కదా, వదలబుద్ధి కాదు. చాలా ముఖ్యమైన పాయింట్ అండి. అకృతాత్మనః ఈ పదం ఎక్కడ చూసుకోండి, 2వ లైన్.
యతంతః వికృతాత్మానః. ఇక్కడ ఒక మంచి ఇది చెప్తాను. అకృతాత్మానః అంటే వాడి అంతఃకరణ శుద్ధి లేదు కాబట్టి, అంతఃకరణ శుద్ధి లేదు కాబట్టి ఈడేమంటాడు తెలుసు మా తమ్ముడా, అచేతసః యతంతః, వాడు ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ, ఇప్పుడు ఫోన్ చేస్తాడు ఇంకొంచెంసేపటికి, ఎందుకంటే వాడికి ఇది క్లాస్ అనేది గుర్తు కూడా ఉండదు పాపం. అదేలేండి. ఇలా ఈ 6 నుంచి 7 వరకు జరిగే క్లాస్ గురించి మధ్యలో ఎప్పుడు ఫోన్ చేసినా దాని గురించి చర్చ ఒకసారైనా మాట్లాడతారు నా దగ్గర. కానీ సరిగ్గా క్లాస్ జరిగే టైంలోనే ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ క్లాస్ టైం కూడా గుర్తులేదు చెప్పినప్పటికీ. అంతేనండి, వాళ్ళ వ్యవహారం అలా ఉంటుంది. అంటే దాంట్లో మునిగారు. అంతే. ఏ మాట చెప్పేస్తాను చూడండి, కళ నిజం అనుకున్నారు, అనుమానమే లేదు. వీళ్ళని ఓ మాట అంటున్నారండి, నేను కాదండి, నన్ను మన్నించాలి ఎవరైనా తప్పుగా చెప్తే కూడా. వీళ్ళను కృష్ణ పరమాత్మ సంబోధన చేస్తున్నారండి. వీళ్ళని అజ్ఞానులు, వీళ్ళు అచేత సహా అంట. లాస్ట్ లో దోసేశారు వీళ్ళు, లాస్ట్ లో దోసిపెట్టారు వీళ్ళు, లాస్ట్ లో దోశారు వీళ్ళని. అచేత సహా అంటారు వీళ్ళని. అయ్యా వీళ్ళు అజ్ఞానులు, వీళ్లకు యతంతః అపి, వాళ్ళు ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఎంతనా ప్రయత్నించినాయి. ఓహో ఇది ఇంతేనా, ఇది నాకు తెలుసు ముందే అంటాడు వాడు. ఇంకేమన్నాడు, ఒకటేమాట ఇంతేనా, ఇది నాకు తెలిసిందే కదా అంటాడు. అచేత సహా, వాళ్ళు ఎంత గట్టిగా ప్రయత్నించినాయి. దీన్ని దేన్ని చాలా ఇంపార్టెంట్, ఏనం నపశ్యంతి. ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి. ఏనం అంటే ఈ పరిపూర్ణమును, అదేనండి. ఏనం ఈ పరిపూర్ణమును నా పశ్యంతి, నైనం పశ్యంతి. అచేత సహా చివరి పదం. అదేనండి. ఎంతనా ప్రయత్నించుకుని వాళ్ళ వల్ల కాదండి, అది తెలుసుకోలేరండి. అది దీనికి సింపుల్ గా చూడండి, అచల పరిపూర్ణ రాజయోగి సద్గురుమూర్తి దగ్గర త్రిమంత్ర గోప్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నించి, ఎంతో ప్రయత్నం చేత, రహస్యం చెప్తానండి, ఎంతో ప్రయత్నం చేత, తీవ్ర మోక్షాపేక్ష చేత ప్రయత్నించిన వాడు కళ అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ఇది కృష్ణ ప్రభువులు మనకు ఇచ్చిన ఆశీర్వాదం. ఇది ఈ కృష్ణ ప్రభువులు కందపద్యం లేకపోతే నేను ఈ విషయాన్ని గుర్తించి ఉండలేనేమో, నాకు కూడా తెలియదు. అదే అజ్ఞానులు, ఏది అచల పరిపూర్ణ రాజయోగులు కానివారు, నామరూపాల పైన ప్రేమను ఎక్కువగా పెంచుకున్నవారు, యతంతః అపి అకృతాత్మానః, వాళ్ళు అజ్ఞానులు కాబట్టి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఈ పరిపూర్ణాన్ని తెలియలేరు. వీళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉండేటువంటి ఇంటి ఓనర్ గారు కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. నేను వారికి, అయ్యా దీనికి సేఫ్టీ గేట్ వేస్తే బాగుంటుంది, ఇనుపు గేట్ వేసేస్తే తలుపు, మామూలు తలుపు ఓపెన్ చేసి ఇనుపు గేట్ వేసి మెస్ పెట్టేస్తే లోపల తాళం వేసుకుని నిద్రపోవచ్చు కదా హాయిగా, బయట పురుగులంతా లోపలికి రావు. అవునండి, అవును, దోమలు పురుగులు లోపలికి రావు. ఆయన నేను చెప్పేది ఏమన్నా పొరపాటు చూడండి. లేదంటే అంతే, మీరు చెప్పింది కరెక్ట్. సేఫ్టీ గేట్ అలవాటైంది కాబట్టి చెప్పాను, అయ్యా ఇంతకు ముందు 10 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండేవాడిని నేను, అక్కడ మా మామగారు 25 ఇండ్లు కట్టుకుని పోతున్నారు కానీ ఒక ఇంటికి కూడా సేఫ్టీ గేట్ పెట్టలేదండి. కారణం ఏంటంటే బాడుగ ఒకటే ఆయనకు ప్రధానం. ఫస్ట్ ఏం చేసినాను, మామగారు నేను గేట్ పెట్టేస్తున్నాను, మిమ్మల్ని డబ్బులు మాత్రం అడగనని చెప్పేసిన. ఇంకా ఆయన విధి లేక గేట్ కి 3 నెలలు బాడుగులు లెస్ చేసుకున్నారు. మీరు అచేతసునికి ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఇంటికి వస్తే ఇంటికి సేఫ్టీ గేట్ పెట్టాలా అని చెప్పి చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా, సీసీ కెమెరాలకు మించిన సేఫ్టీ ఏముందండి, ఏంటి సీసీ కెమెరాల చాలా పురుగో పుట్రో తేలో పాములు లోపలికి వచ్చేస్తాయి. సేఫ్టీ క్రైమ్ అయినాక తెలిస్తే ఏంటి ఉపయోగం కాదు. అదే ఇంకోటి, విధిని ఎవరు తప్పించుకోలేదు, వేరే విషయం. అంటే సేఫ్టీ గేట్ మీద సీసీ కెమెరా సేఫ్టీ అనుకుంటున్నారంటే అంటే వాళ్ళ యొక్క వ్యవహారం అలా ఉంటుందన్నమాట. నేను 5 ఏళ్ళు ఉద్యోగం చేసిన కదా. క్రైమ్ అయితే తెలుస్తుంది, అంతేగాని క్రైమ్ కాకుండా కావటం కదా ఉద్దేశం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మీరేనండి పరిపూర్ణులు తండ్రి, చూసుకోండి. ఇదే ఇంకా 900 రోజుల తర్వాత జ్ఞాన యజ్ఞ ఫలాన్ని మీ దగ్గరనే ప్రత్యక్షంగా చూస్తున్నా నేను.
అయ్యో. ప్రూఫ్ ఏం తెలుసా? మీరేం చేస్తున్నారంటే సేఫ్టీ అనేది ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. అంతేనండి. ఆరోగ్యంగా ఎట్టుండాలో నేను చెప్తా ఉంటే హాస్పిటల్ ఉందంటాడు. సరిపోయినా? అవునండి, అవునండి. ఆరోగ్యంగా ఎట్టుండాలో ముందే చెప్తా ఉంటే హాస్పిటల్ ఉంది కదా, డాక్టర్ ఉన్నాడు కదా అంటే అది రోగం వచ్చిన తర్వాత. అంతేనండి, అంతే. సీసీ కెమెరా నేరం జరిగిపోయిన తర్వాత నేరాన్ని విచారించి శిక్షలు వేసుకుంటా కాలం గడిపేది సీసీ కెమెరా గురించి ఉపయోగం. అంతేనండి, క్రైమ్ కాకుండా ఆపలేదండి. అసలు లోపలికి దోమ కూడా రానియకుండా చేసేది సేఫ్టీ గేట్. సేఫ్టీ గేట్, అవును, అవునండి. దోమ తెర ఇది సేఫ్టీ గేట్ సేఫ్టీనా సీసీ కెమెరా సేఫ్టీనా అంటే నేను డిపార్ట్మెంట్ కదా, ఇది పోలీసోడు ఇల్లు కదా, దీని లోపలికి ఎవరు వస్తారు, సీసీ కెమెరా పెట్టేస్తానంటే ఎట్ట చెప్పండి. అంటే ఇంక చెప్పేదానికి నాకేం లేదు. ఇంకా అతను ఏమనుకున్నాడు, సీసీ కెమెరా నన్ను చూసి వెళ్ళిపోతాడు అతను అనుకున్నాడు. సీసీ అసలు అది కనపడదు కూడా కనపడదు. కాబట్టి ఇప్పుడు రెండు శ్లోకాలకి ప్రతిపదార్థం అయిందండి మనకు. ఈ రెండు శ్లోకాలకి సంక్షిప్త భావాన్ని చెప్పి నేను ఆ యొక్క జ్ఞానేశ్వరి జ్ఞానామృతాన్ని మీకు నేను వినిపిస్తానండి. మీరు అన్నట్టు సంధానకర్త, మీరు వాడిన పదం. అంటే మన ఇద్దరం కూడా ఇప్పుడు జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో జ్ఞానేశ్వరి భావాన్ని ప్రజలకు అందిస్తున్న సంధానకర్తలం. అంతే అంతే. ఇప్పుడు మనం ఎట్టున్నది తెలుసా? అయితే మీరు చెప్పిన దానికి వస్తా. ఇప్పుడు మనం ఎట్టున్నది తెలుసా మన ఇద్దరం? గాలి ఎట్లాగైతే మల్లె పువ్వు వాసనని ముక్కుకి మల్లె పువ్వుగానే అందిస్తుంది, అవును, రోజా పువ్వు వాసన రోజా పువ్వుగానే అందిస్తుంది. అది అంతే అంతే. పెంట కుప్ప వాసన పెంట కుప్పగానే అందిస్తుంది ముక్కుకి. అవునండి. అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం, కానీ గాలి పరిపూర్ణం కదా ఇప్పుడు. అదే విధంగా మన ఇద్దరం కూడా పరిపూర్ణులు అనేది నిజమైతే మనం ఎట్లా ప్రవర్తించాలి తెలుసా? కృష్ణ ప్రభువుల భావం ప్రేక్షకులకు అందింది ఇంతసేపు, జ్ఞానేశ్వరి భావం ప్రేక్షకులకు అందుతుంది ఇంతసేపు. అంతేనండి. ఆ గాలికి కర్తృత్వం లేదు, మనకు కర్తృత్వం ఉండకూడదు. ఉండదు, అంతే. ఎలా ఉందో అలా చేయటమే. ఇప్పుడు మనకు ఎక్కువ మంది ఉంటున్నారా తక్కువ మంది ఉంటున్నారా చూస్తా, అది కూడా నేను చూసుకుంటాను. 41 మంది ఉంటున్నారా లేదా నేను చూస్తున్నా మళ్ళీ. కాబట్టి ఎప్పుడైతే కర్తృత్వం లేకుండా ఉంటుందో దాన్నే పరిపూర్ణత అంటారు అండి. సంక్షిప్త భావాన్ని తెలియజేసి మనం ఇప్పుడు ఆ యొక్క వివరంలోకి వెళ్దాం. సంక్షిప్త భావం చూడండి, రెండు ఒకేసారి నేను చెప్పి సంక్షిప్త భావం చెప్తాను. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. ఇది 10వ శ్లోకం అండి. నెక్స్ట్ 11. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. భావం చూడండి. ఎట్లాగైతే గాలి చూడండి, గాలి తన యొక్క ఆ పువ్వులో నుంచి వాసనను ముక్కు అందించేటప్పుడు ఎట్లాగైతే అది గుణాలతోనే కదా తెచ్చి అందిస్తుంది. అంతేనండి. కానీ గుణానికి అంటదు. సత్వరజతమో గుణాలతోనే సృష్టి. సృష్టి అంటే 3 గుణాలు ఖచ్చితంగా ఉంటాయి, ఉండవా? అవును, అవునండి. త్రిగుణాలతో కూడి ఉన్నటువంటి సృష్టిలో మన పూజారి ముక్కుకి వాసన అందించేటువంటి గాలికి కర్తృత్వం లేనప్పుడు పూజారి వెంకటేశం నీకేందుకయ్యా కర్తృత్వం చెప్పు. ఇందులో కర్తృత్వం లేనివాడు జ్ఞాని, కర్తృత్వం కలిగిన వాడు అజ్ఞాని. అట్లాగే అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి అచల పరిపూర్ణ తత్వాన్ని ఎరిగినటువంటి వాళ్ళు ప్రయత్నం చేత ప్రయత్నించేవాడు లేనివాడని తెలుసుకున్నారు. అచల పరిపూర్ణ రాజయోగిని సద్గురుమూర్తిని చేరకుండా ఉండేవాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ అజ్ఞానులు తెలుసుకోలేరు. ఏం క్లారిటీ చూడండి కదా. ఇప్పుడు చెప్పిన 2 శ్లోకాలు కూడా వ్యష్టికి సంబంధించినవి. వ్యష్టి ఇండివిజువల్ అదండి. అంటే వ్యష్టిలో చాలా మంది పరిపూర్ణులుగాను అపరిపూర్ణులుగాను రెండుగా తెలియబడుతున్నప్పటికీ ఇద్దరు ఉండేది కూడా పరిపూర్ణంలోనే. అది ఇది మనకు కృష్ణ ప్రభువుల యొక్క ఆ యొక్క ప్రభావం వల్ల మనకు అందినటువంటి మీనింగ్. ఇప్పుడు జ్ఞానేశ్వరి బోధామృతం ఉండేటువంటి అర్ధగంట పూర్తిగా మనం ఆస్వాదించబోతున్నాం.
కానివ్వండి. కానీ లోకులు ఏమంటున్నారంటే, ఉమ్, లోకులు శరీరము ఏర్పడి ఉమ్, దాంట్లోకి చైతన్య శక్తి వచ్చి, ఆ చైతన్య శక్తి వలన శరీరము కదలి మెదలటం చూసినప్పుడు ఏమంటాడు, శరీరములోనికి ఆత్మ వచ్చినదని చెప్తా ఉన్నాడు. మూర్ఖుడు వీడు, ఉమ్, మూర్ఖుడండి వీడు. ఉమ్, చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆత్మ వచ్చింది కాబట్టి శరీరం కదులుతా ఉంది, లేకపోతే శవంగా ఉంటుంటాడు. మూర్ఖుడు. ఆత్మ అంటే ఇక్కడ పరిపూర్ణం అనేటువంటి అర్థంలో చెప్తున్నానండి. ఉమ్, బాగా గమనించండి. ఇప్పుడు గడ్డి పెరుగుతుంది, ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇది. గడ్డి పెరుగుతుంది చైతన్యం ఉండడం వల్ల అంటారు కదా. అవును గురుగారు. ఉమ్, ఏంటి జడం ఉండడం వలన? అర్థం కాదు గురుగారు. చెప్తాను మళ్ళీ మీకు. ఒక ఆకు చిగురిస్తున్నప్పుడు అవును. చైతన్యం వల్ల చిగురుస్తుంది అంటారు కదా. ఉమ్, నేను ప్రశ్నిస్తున్నానండి, అదే అదే గురుగారు. చైతన్యం వల్లే చిగురించడం మాత్రం మీరు అప్లై చేసినట్లయితే నేను ఒప్పుకోనండి. శిశిర ఋతువులో చిగురించి మనం, ఉమ్, శిశిర ఋతువు ధర్మం ఏంటి? చెట్ల ఆకులు రాలును, ఎండలు అదే చెట్ల ఆకులు రాలును అని ఉంది కదా ఉమ్, శిశిర ఋతువులో. ఆ, అప్పుడు చిగురించి మన ఆ, ఆ. అప్పుడు చైతన్యం లేదా? చైతన్యం ఉంది. ఎందుకు చిగురించట్లేదు? దానికి అది ఆ కాలంలో అది ఆ సీజన్ కాదు దానికి చిగురించడానికి. అంటే సీజన్ ఈజ్ ఎరుక. ఉమ్, చైతన్యము జడము కాకుండా నిరంతరము ఉండేటువంటిది ఎప్పుడు దేంట్లోకి రాలేదు, పోలేదండి. ఉమ్, అది ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోండి. లోకులు కేవలం చైతన్య శక్తి వల్ల ఈ శరీరం కదులుతా ఉంది, ఇందులో చైతన్యం పోతే చచ్చిపోతా ఉంది ఉమ్, అని జనన మరణాలని మంది కల్పించారు. జనన మరణాలు లేవు. ఉమ్, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు జనన మరణ రహితుడయ్యా. ఉమ్, మీరు ఎవరు జ్ఞానేశ్వరు చెప్తారేనండి. అదే అదే అదే. చూడండి, ఈ శరీర సాంగత్యము వలన ఉమ్, ప్రకృతికి సంబంధించిన త్రిగుణాత్మకమైనటువంటిది ఏదైతే ఉందో ఉమ్, శూన్య శక్తి, ఉమ్, అది భిన్న భిన్న ఇంద్రియములు తమ తమ విషయములందు సంచరించుట వలన లోకులు దాన్ని భోగించుట అంటున్నారు. ఓకే ఓకే. భోగించుట అంటే అనుభవించుట అంటా ఉన్నాడు. ఉమ్, ఇది మనం స్తబకంలో చెప్పింది బలివర్తిస్తా ఉంది ఇక్కడ. అదేనండి. ఉమ్, స్తబకంలో ఏం చెప్పాను, మీరు వింటున్నాను అనుకుంటున్నాడు, ఉమ్, చెవి లేకుండా ఈయన మనం ఉమ్, అంటే మనసు చెవి ఒకటే సరిపోయింది కదా. ఉమ్, మనస్సుతో నేను వింటున్నాను అన్నాడు అనుకోండి, అవునండి. అవును గురుగారు. అయితే చెవు లేకుండా ఆయన మనం, ఉమ్, అది కుదరదు. అంతేనండి. అవును. విత్తు చెట్టుల వలె జడ చైతన్యములు ఏకమే. ఉమ్, ఇది త్రిగుణములలోని వ్యవహారము. ఉమ్, బాగా చాలా ఇంపార్టెంట్. గుణాన్వితం కదా. అవునండి. ఉమ్, అక్కడ చెప్పాడు ఏమని 10వ శ్లోకంలో గుణాన్వితం అన్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం ఉమ్, విమూఢ న అనుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. ఉమ్, ఇంతకు ముందు శరీరంలో నుంచి పూజారి వెంకటేశం శరీరంలోనికి వచ్చిందిగా భావించబడుతున్నది అబద్ధపు గుర్తేనో, ఉమ్, చేతనముల భ్రమ. అదేనండి. ఉమ్, చూడండి, ఎప్పుడు అన్నపు సూక్ష్మాంశమ మనసు ఎన్నగా నేరం ఎప్పుడు కలవలే కదా. అంతేనండి. కలుసుటే ఎరుక, ఉమ్, కలవకపోతే ఎరుక మాట సున్నా. సున్నా. ఇంతే సూచన చేస్తారు పెద్దలు. పరిపూర్ణం ఇది అని చెప్పరండి. కానీ ఇప్పుడు మీకు అనుభవం అయిపోతుంది. మీరే నుంచే నాకు రిప్లై కూడా వచ్చేస్తా ఉంది, ఆన్సర్ కూడా. అదే గురుగారు. ఉమ్, శరీర సాంగత్యం వల్ల ఇంద్రియాలు కదులుతా ఉంటే దీన్ని నేను భోగించుట అంటాడు. ఇప్పుడు కర్మలు అవే జరుగుతా ఉంటాయి. అంతే అంతే. చెప్పండి చెప్పండి, ఏం చెప్పారు? ఇప్పుడు కర్మలు అవే జరుగుతా ఉంటే నేను చేశాను అనుకుంటారు అనేది వెరీ క్లియర్. సాగించే వల్ల భిన్న భిన్న ఇంద్రియాలు అవి వర్తిస్తా ఉంటే నేనే దాని వల్ల నేను ఆనందిస్తున్నానని నేను అనుకుంటాడు. సింపుల్ ఇదే. అంటే కర్తృత్వాన్ని నెత్తినేసుకుంటా ఉన్నాడు. అది అంటే చాలా సార్లు క్లాసుల్లో మాత్రం రాత్రింబగుళ్ళు తెల్లార్లు చెప్తారు ఈ మాట. ఏమని జాన్ చాలా చోట్ల విన్నానండి. కుడుపూడి నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి నాకు. రాత్రంతా ఇదే చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పిన మాట రాత్రంతా మాట్లాడతారు. మేలుకొని ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడతారు. అది ఎక్కువగా నేను విన్న ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. ఓకే. ట్రైన్ వెళ్తూ ఉంది. ట్రైన్ వెళ్తూ ఉండేటప్పుడు
కింద మోసుకొని నడిచిపోయినటువంటి మూటని ట్రైన్ లో పెట్టమంటే పెట్టనంటాడు, నేనే మోస్తానంటాడు. ఉమ్, అట్టుండదు ఇది కాదు. చాలా సార్లు విన్నా నేను ఇది. ఉమ్, కానీ వినేవాడు కానీ చెప్పేవాడు కానీ ఆచరించినప్పుడు కదా దాని ఉపయోగం. అవును. ట్రైన్ లో ఎక్కిన తర్వాత కూడా ఉమ్, నా మూట నేనే మోయాలంటే కింద పెట్టనండి అంటాడు. ఆ, ఒరే నాయన నిన్ను కూడా ట్రైన్ మోస్తా ఉందిరా ఇప్పుడు. అవును. అంతే అంతే. అంటే ఇప్పుడు మీరు చెప్పినా గుర్తొచ్చింది ఉదాహరణ నాకు. అదేనండి. ట్రైన్ పక్కన లగేజీ ప్లేస్ అని ఉంటది, దీంట్లో పుస్తకాలు లేకపోతే బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ ని ఆ పైన లగేజీ కౌంటర్లో పడేయమంటే వాడు దాన్ని సంకలో గట్టిగా ఇరుక్కుంటాడు అనమాట. ఎందుకంటే మర్చిపోతాడు భయం. అది దూరంగానే పెట్టలేదు, ఇంక మర్చిపోయి దాని నుంచి. అట్లా ఇదే ఇప్పుడు అదేనండి ఇప్పుడు మీరు చెప్పింది కూడా సేమ్. ఏమని ఇంద్రియాలు వెరీ క్లియర్ అండి. 5 విషయాలు, ఇంద్రియాలకు 6వ విషయం చెప్పండి. ఇంద్రియాలకి 6వ విషయం ఏముందండి? ఇంద్రియాలే. శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 కదా. అంతే. ఇది చేసేటువంటి ఆరోపణ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఎవరైనా చెప్పండి మీరు. ఆరోపణ ఏమి లేదు, మనసు అనేది ఒకటి ఉంది, అది దీంతో ఇంటరాక్ట్ అవుతా ఉంటుంది అంతే. అదే మనసు అనేది వీటిని వదిలిపెట్టి ఉందా, దీంతో ఉందా చెప్పండి. అది ఇంపార్టెంట్ అక్కడ. చెప్పండి, పర్లేదు. నేను మీకు కన్క్లూడ్ చేస్తాను కదా. మనసు అనేది 5 ఉందా, విడిచిపెట్టి ఉందా అంటే కారహరణ అవుతుందని అంతకంటే ఏం లేదు. ఏమైతుందంటే లేదు మళ్ళీ చూడండి. మనసు అనేది 5 ఇప్పుడు పనిచేస్తుంది కదా. అవునండి. ఈ పనిచేస్తా ఉండేదాన్ని నేనే పనిచేస్తున్నాను అనుకునేటువంటి వాడు అజ్ఞాని అంట. అవును. ఎందుకు అజ్ఞానిగా ఉన్నాడంటే ముందు జన్మలో నుంచి ఈ జన్మలోకి తీసుకొచ్చింది వాడు దాన్నే. అంటే మనసు శూన్యము. దీన్ని మీకు ఒక చిన్న వీడియో ఉంది, మళ్ళీ గ్రూప్ నాగేశ్వరరావు గారు గ్రూప్ లో పెట్టండి కావాలంటే. మనసు పొమ్మంటే పోదండి, విచారిస్తే లేదండి. పొమ్మంటే పోదు మనసు. అవును, క్లియర్. మనసు 6వది కాదు. మరి మన షష్ఠాని ఇంద్రియాన్ని ఎందుకు చెప్పారండి అని? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అక్కడ ఉన్న పరిపూర్ణంలో మనహ షష్ఠాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతిలోని అబద్ధపు గుర్తు త్రిగుణములను భోగించుట వలన నేను అనుభవిస్తున్నాననుకోవడమే కర్తృత్వాన్ని ఆపాదించుకున్నాడండి. ఇప్పుడు లేని మనసు సంస్కారాలను ఎలా ఎంట పెట్టుకొస్తున్నారంటే అర్థం కాని విషయం. సంస్కారాలు అనేది దానిదే కదా, నాది కాదు కదా. ఏది పరిపూర్ణుడిదా? మంచి మంచి ప్రశ్న. పరిపూర్ణుడిదా సంస్కారాలు అనేది, గుణాలదా చెప్పండి? పరిపూర్ణదే. సంస్కారాలు అనేటివి అయితే మళ్ళీ చెప్తాను మీకు, మళ్ళీ కిందికి నేను వస్తానండి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు వాసన పువ్వుదా గాలిదా? వాసన పువ్వుదే. అనుభవించేది ముక్క గాలా? ముక్కే. ముక్కు వాసనను అనుభవించాలంటే గాలి ముక్కుకి వాసనకు సంబంధించిన దాన్ని తెలుసుకునేటువంటి అబద్ధపు గుర్తు అబద్ధమే తప్ప గాలికి వాసన తెలుస్తుందా? తెలియదు. గాలికి వాసన తెలియదు అంటే గాలి పరిపూర్ణమే. అట్టే చెప్తాను, ప్రతిదీ చెప్తాను. ఆకాశము ఉండండి, ఆకాశము వస్తువులకు అవకాశం ఇచ్చింది, నీకు నాకు అవకాశం ఇచ్చింది. అది ఆకాశం అని అనుకుంటాడు. పరిపూర్ణానికి ఇది అవకాశం ఇచ్చిందా? లేదు. పరిపూర్ణానికి ఆకాశం అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి పరిపూర్ణంలో ఆకాశము లేదు. అంతేలేదు. ఆకాశం అవకాశం ఇచ్చింది కానీ పరిపూర్ణమైన అవకాశం ఉంది. పరిపూర్ణము ఆకాశమునకు అవకాశం ఇచ్చేది కాదు గనుక, ములుగుత సందు లేకుండా ఉండే సద్గురు తత్వము గనుక పరిపూర్ణములో ఆకాశము లేనిదైనప్పుడు లేకతోచినటువంటి గాలి కూడా వాసనకి ముక్కుకి వాసనకి సంబంధించినదిగా తెలుస్తుందే తప్ప గాలికి ప్రత్యేకమైన ఉనికి గాలి గుర్తిస్తా ఉందా? లేదు. ఇప్పుడు గాలి పరిపూర్ణమే, ఆకాశం లేనిదే కాబట్టి ఆకాశం పరిపూర్ణమే, గాలి పరిపూర్ణం. నెక్స్ట్ అగ్ని.
కంటికి రూపం కనిపిస్తుంది తప్ప రూపానికి రూపం కనిపిస్తా ఉందా? సూర్యుడు చూస్తానడా? లేదు. సూర్యుడు చూస్తా ఉన్నాడా? సూర్యుడు చూసేదిలే, నేనే చూసేది. బాగా గమనించండి. పూజారి వెంకటేశ్వర చూస్తాడు, సూర్యుడు చూడడు. నెక్స్ట్ నీళ్లు. అన్ని రుచులు నాలుకకు సంబంధించింది. నాలుకది ఏ రుచి? నీళ్ల వల్ల అన్ని జరుగుతున్నాయి. నీళ్లలో నీళ్లు కలిసిందని చెప్పాల్సిన అవసరం ఏముంది? నీళ్ళు ఎప్పుడు నీళ్ళే. అది ఇది నేను కలిసినా నేను విడిపోయినా అనేసి నీళ్ళు అనుకుంటుందా? లేదనుకో. కాబట్టి నీళ్లు పరిపూర్ణమే. నెక్స్ట్ భూమి. భూమి వికారమైనటువంటి ఎన్నో వికారాలు. కత్తిని పోయి నరిగితే ఆడేమైనా హత్య జరుగుతుందా? కత్తిని నరిగితే హత్య జరుగుతుందా? లేదు. కత్తిని నరిగితే హత్య జరగదు. భూమి కొండంతా తవ్వేసి నువ్వు చదరం చేసి 4 ఎకరాలు 4 ఎకరాలు ఆక్రమించుకుని డికేటీ అంతా ఆక్రమించుకుని సబ్ రిజిస్టర్ ఆఫీసులో పోయి లంచాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇదంతా పనిచేసిన వాళ్ళ భ్రాంతులే తప్ప ఆ భూమి ఏమన్నా నిన్ను గుర్తిస్తుందా? లేదు. దీన్ని బట్టి ప్రకృతి అంతా పరిపూర్ణమే కదండి. ఎందుకండి ఇంత ఇబ్బంది పడతారు? అంటే ప్రకృతి అంతా పరిపూర్ణమే. అబద్ధపు గుర్తు వల్ల మాత్రమే భావనలు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు? నిజానికి ప్రకృతి అంతా గుణాలకు సంబంధించిందండి. ప్రకృతిలో ఎరుక ప్రత్యేకంగా లేదు. కానీ ప్రకృతిని ఎరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తు తనకు తానుగా భ్రాంతి చెంది జనన మరణాల భ్రాంతిలో ఇరుక్కుని పోయి ఏమేం చేస్తా ఉందో చూపిస్తారు. జ్ఞానేశ్వరి మనకు ప్రత్యక్షంగా చూపిస్తారు. చూడండి, ఇదో భోగముల వలన క్షీణించి శరీరము తనంతట తాను నిశ్చేష్టత పొందినప్పుడు దాన్ని మరణము అంటున్నారు. జీవుడు వెళ్ళిపోయినాడా? ఎవరు చూసినారా? నేను అడుగుతాను, క్వశ్చన్ వేస్తా. జీవుడు వెళ్ళిపోయినాడా అంటే ఏ ఊరు నుంచి వచ్చినాడు, ఏ ఊరికి పోయినాడు చెప్పండి. అదేలేండి. జీవుడు వెళ్ళిపోయినాడా అంటున్నారు. కేకలు పెట్టి, ఏడుసు బొబ్బలు పెట్టి, మధ్యలో చెప్పి తాళాలు ఏందేందో డప్పు కొట్టి ఇంటి ముందర ఏదేదో హంగామా చేసేస్తున్నారు కదండి. ఇది ఎట్లాంటిది తెలుసా? నాయన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, జాగ్రత్తగా వినండి. చెట్టు కదిలినప్పుడు గాలి వీస్తా ఉంది అని తెలుస్తుంది కదా. చెట్టు కదలకుండా ఉంటే గాలి లేదనే. కాబట్టి చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు ఇంకో ఎగ్జాంపుల్ చూసుకోండి. అయ్యా, ఉన్న పరిపూర్ణంలో లేదెరుక లేదని చూపించేస్తున్నారండి మనకు. అద్దం ఎదురు పెట్టినప్పుడు నీకు బొమ్మ కనిపిస్తుంది కదా. అవునండి, అవును. అద్దం తీసేస్తే నీకు రూపం వెళ్ళిపోతుందా? రూపం వెళ్తూ నువ్వు పరిపూర్ణుడయ్యా. ఆ విధంగా దానికి అన్వయం చేసి చెప్తాను ఇప్పుడు మీకు. అది అద్దంలో చూసినప్పుడు నువ్వు కనిపిస్తావు, అద్దం తీసేస్తే కూడా నువ్వు ఉంటావు. అవును. ఈ భౌతికమైన ఉదాహరణని నువ్వు పరిపూర్ణుడుగా చూడు. నువ్వు నాగేశ్వర ప్రసాద్గా గుర్తించబడినప్పుడు నువ్వు ఉండవు. గాఢ నిద్రలో నువ్వే నిన్ను గుర్తుపట్టట్లేదు, అప్పుడు కూడా నువ్వు ఉండవు. ఆ నువ్వే నువ్వు. ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది శబ్దంతో మాట్లాడే మాటలన్నీ డూప్లికేటే. అవును. ఈ అద్దం ఉదాహరణ మీకు ఆడికి పోయినారా? చూడండి, ఆడికి మీరు పోయినారా లేదు మీకే తెలుస్తుంది. నేను అవసరం లేదు. అర్థం ఉన్నా లేకపోయినా ఉన్నవాడు ఏదో నువ్వు ఉన్నావు. అదే విధంగా ఎరుక లేనెరుక లేదని తెలిసిన వెంటనే లేదని తెలుస్తుందే తప్ప ఉన్న పరిపూర్ణం నీకు తెలియవలసిన అవసరం లేదు. రైట్. అంటే లేదని చెప్పేదానికి కూడా లేదు మనం. ఎందుకంటే పరిపూర్ణం ఆల్రెడీ ఉంది, నాకు తెలియాల్సిన అవసరం లేదని చెప్తే కూడా ఎరికే కదా అని మీ భావన. అంటే ఇప్పుడు వాయువు కూడా పరిపూర్ణం ఎందుకన్నారంటే, మీరు వాయువు మంచి వాసన కోసం పరిగెత్తదు, చెడు వాసన కోసం పరిగెత్తదు. అదే విధంగానే మన శరీరం కదులుతున్నప్పటికీ శ్వాసిస్తున్నప్పటికీ అదే పశ్యను శృణ్వన్ జిగ్రన్ బాబా 5వ అధ్యాయం శ్లోకం నంబర్ 8, 9 స్పష్టంగా నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తీసుకోండి, 5వ అధ్యాయం శ్లోకం నంబర్ 8, 9. ఇప్పుడు మీరు చెప్పింది నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యను శృణ్వను స్పృశన జిగ్రన అశ్నను గచ్చను స్వపన శ్వసన్. ఎట్టుంటాడంటే పశ్యను చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, తాకుతున్నప్పటికీ, వాసన పీలుస్తున్నప్పటికీ, నడుస్తున్నప్పటికీ, నిద్రపోతున్నప్పటికీ, శ్వాసిస్తున్నప్పటికీ, ప్రలపన్ విసృజన్ గృహ్ణన్. ప్రలపన్ మాట్లాడుతున్నప్పటికీ, విసృజన్ వదులుతున్నప్పటికీ, గృహ్ణన్ గ్రహిస్తున్నప్పటికీ, ఉన్మిషన్ నిమిషన్నపి
రెప్పలు ఆర్పుతున్నప్పుడు గాని ఆర్పకుండా ఉన్నప్పుడు గాని. అంతేనండి. గాఢ నిద్రలో ఉండేటప్పుడు నువ్వు రెప్పలు ఆర్పలేదు, ఇప్పుడు ఆర్పుతున్నావు. గాఢ నిద్రలో ఉండే పరిపూర్ణుడే కదండి ఇప్పుడు వింటున్నటువంటి శ్రోత. ఇప్పుడు శ్రోత నేననుకుంటే అసలు శ్రోత అనే మాట గాఢ నిద్రలో ఉందా? లేదు. నువ్వు శ్రోతన భక్తన చూడండి. నిమిషన్ నపి, ఇది లాస్ట్ ఇది. నిమిషన్ అంటే రెప్పలు ఆర్పడం అండి, అనిమిషన్ అంటే రెప్పలు ఆర్పకుండా ఉండడం అండి. కను మూస్తున్నప్పటికీ కన్ను తెరుస్తున్నప్పటికీ ఏం జరుగుతోందంటానంటే ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. అచల పరిపూర్ణుడు మాట్లాడుతున్న సమయంలో కూడా దేహము ఇంద్రియాల వలన ప్రభావితమై త్రిగుణాలలో దాని పని అది చేసుకుంటూ ఉంది. కాబట్టి నేను లేనివాడిని అనేటువంటి, ప్రత్యేకంగా లేనివాడిని, ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేవాడే నేను అనేటువంటి స్పృహ అతనికి ఉంటుంది. కాబట్టి ఈ కల కందములను వినుడు ఓ కల నరులార మీకు ఒప్పిదమైన నేను కలగనుక రచించిన ఆ కల మోక్షమును చెందేదానికే మీతో మాట్లాడుతున్నానని కృష్ణ ప్రభువులు చెప్పింది ఇదే విషయాన్ని. ఇప్పుడు జ్ఞానేశ్వర్ దగ్గరికి వచ్చేయండి. చూడండి, చెట్టు కదలుతా ఉండేటప్పుడు గాలి వీస్తా ఉంది, చెట్టు కదలకుండా ఉండేటప్పుడు కూడా గాలి ఉంది, ఆడికి పోలే. అద్దం నీ ముందర పెట్టినప్పుడు నువ్వు ఉండవు, అద్దం తీసేస్తే కూడా నువ్వు ఉండవు, ఆడికి పోలే. ఇదే విధంగా అంత పూర్వం నీకు రూపమే లేదని చెప్పేదానికి లేదు. నా వయసు 50 సంవత్సరాలు, నాకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అర్థం లేకపోతే కూడా నేను ఉన్నానని ఎంత స్పష్టంగా తెలుసుకుంటా ఉన్నాను. అదే విధంగా గాఢ నిద్రలో నేను ఏదైతే ఉండినానో అదే ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉండే జ్ఞాన యజ్ఞం అంతా కల్లో ఉండేది అనేటువంటి విషయం తెలుసుకున్నవాడు పరిపూర్ణుడండి. అద్దమును మన ముందు నుంచి తొలగించినప్పుడు దాని యందు అంతవరకు పడిన ప్రతిబింబ ఆభాస నశించును. ప్రతిబింబ ఆభాస నశించును. అది దూరంగా తీస్తే దాంట్లో కనపడదు, చూస్తే కనిపిస్తుంది. అంటే అద్దానికి కర్తృత్వం ఉందా? లేదండి. అద్దంలాగా ఉండవు, వెనకాల కళాయి తీయాల్సిన అవసరం లేదు. సూచన చేస్తాడు పంచదశి దుర్గానంద స్వామి. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే తన ఉనికి లేకుండా, తన ధర్మాన్ని కర్తృత్వం లేకుండా నిర్వహించేవాడు పరిపూర్ణుడు. అంతే కదండి, ఇందులో అనుమానం ఏముంది? అంతే సార్, అంతే సేమ్. ఇప్పుడు అద్దానికి కానీ వాయువు కానీ తన ధర్మం నిర్వహిస్తాయండి, కర్తృత్వం లేదు అక్కడ. కాబట్టి అది పరిపూర్ణమే లెక్క, పరిపూర్ణమే. అందుకనే చెప్తున్నా ఇప్పుడు నేనంటే మీకు స్పష్టంగా. ఇప్పుడు పంచదశి దుర్గానంద స్వామి చెప్తాడు. ఆయన చెప్పేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ అద్దంలో నువ్వు చూస్తా ఉండు, నువ్వు అట్ట చూస్తా ఉండు, నేను వెనకాల వస్తా. అద్దం వెనకాల కళాయి ఉండ, కళాయి పూత, అది గోక్కుంటూ వచ్చేస్తా. అద్దం అట్టే ఉంటది, ఆ వెనకాల ఉండే పూత అంతా గోకేస్తా. అప్పుడు నీకు కనిపిస్తుంది అద్దంలో నీ బొమ్మ లేదు. అద్దాన్ని కాపకుండా నేను యథా ప్రకారం కనిపిస్తా మళ్ళీ. ఇది పంచదశి దుర్గానంద స్వామి చెప్తాడు. ఇక్కడ అద్దము అనేది నీ మనసు అండి. ఇంతవరకు చెప్పి వదిలేస్తే ఎట్లా? నేను గురుపుత్రుడు ఎట్ట అవుతాను? గురుపుత్రుడు మరి సింహం పిల్ల కూడా, ఇంకా మీకు తెలుసు సింహం పిల్ల కూడా సింహం జాతే. ఇప్పుడు దుర్గానంద స్వామి చెప్పిందని మీ దగ్గర ఇప్పుడు మీ మనసులో ముద్రిస్తా చూడు. మీ మనసు అనేది అర్థం. 900 రోజులుగా మీ వెనకాల ఉండే పూత గోక్కుంటూ కూర్చున్నా నేను. మీకు ఇప్పుడు ప్రతిబింబించకుండా చేసేది నా పని. అంతేనండి, మీరు జనన మరణాలకు రాకుండా చేయడం అంటే ఇది ఒక ఉదాహరణ. అంతేనండి, ఇది చాలా బాగుందండి. వాయువు పరిపూర్ణం అనేది దానికేంటి, తన ధర్మం చేస్తుంది, దాని గురికి దానికి తెలియదు, కానీ తన ధర్మం చేస్తుంది. అది దాని మంచి వాసన కోరదు, చెడు వాసన కోరదు. సరే, ఇప్పుడు ఇంకో ఉదాహరణ. అదే విధంగానే పూజారి వెంకటేశం అనేవాడు మనసు అర్థం అండి. 900 రోజులుగా కావూరు నాగేశ్వర ప్రసాద్ వచ్చి ఆ వెనకాల ఉండే పూతంతా గోకేసినాడండి. ఇప్పుడు అర్థం మాత్రం ఉంది, ప్రతిబింబించడం లేదు. అది లేదు అంటే పూజారి వెంకటేశం మాత్రం ఉన్నాడు, వాడు ఇంక ప్రతిబింబించడు. అది ఎందుకంటే సర్వం గురుమయం అని చెప్పేసి ఇందాక కుడుపు నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈ ప్రార్థన మాత్రం వదలొద్దండి గురువు గారు, లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉండాలంటాడు. ఎందుకంటే నాకు దృఢం కావాలంటాడు. అది ఆయనకు కాదు, నాకు దృఢం కావాలని అర్థం. అది మీలాగా మేము ఉండలేం కదా గురువు గారు, ఈ సర్వము గురువుమయము భవరోగ వైద్యుడు అని చెప్పి ఇది లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉండాల్సిందే గురువు గారు, మీలాగా మాకు దృఢం కావాలండి అంటాడు. ఆయనకని కాదు, నాకు కూడా కావాలని అర్థం. అది ప్రతిరోజు చెప్తా ఉంటే కూడా మాకు ఇంకా బుర్రకే కదా మాకు ఉండాలంటే అది అర్థం. అట్లా 900 రోజులుగా కావూరు నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశం అనేటువంటి హృదయంలో ఉండే అద్దానికి వెనకాల పూతను గోక్కుంటా ఉన్నాడు అనమాట. కానీ ఎప్పుడైతే జనన మరణాలు లేదని పూజారి వెంకటేశం కానీ ఎవరైనా వింటున్న సర్వశ్రోతలు ఎవరైనా రహితం అవుతారంటే అచల గురుమూర్తికి సేవ చేసినటువంటి వాళ్ళు మాత్రమే అది
జరుగుతుంది లేకపోతే లేదు అనేది సూత్రం అండి. ఇంకా ముందుకెళ్దాం చూడండి. అంత మాత్రాన మన రూపము నిజంగానే లోపించిందని కాదు కాబట్టి, ఇది అర్థం తీసేసినంత మాత్రాన రూపం లోపించినట్టు కాదు కదా. గురుసూచనతో ఎరిగేవాడు పోతే అంత పరిపూర్ణమే. ఇప్పుడు మనం చెప్పినటువంటి పంచభూతాలని ఆ విధంగా ప్రతిక్షేపణ చేసి చెప్తున్నాడు ఆయన. శబ్దము వాస్తవానికి ఆకాశము యొక్క గుణము, పరిపూర్ణం యొక్క గుణం కాదు కదా. కానీ చూసుకోండి, శబ్దం ఆకాశం గుణము అంటే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఉరుము ఉరుముతా ఉంది, మెరుపు మెరుస్తా ఉంది అని ఉరుములకి మెరుపులకి దాన్ని మనం ఆపాదన చేసి మాట్లాడతాం లేదా. అదే విధంగా నేను కాలేజీకి వెళ్తున్నాను, నేను ఇంటికి వచ్చినానని మామూలుగా వ్యవహారంలో మాట్లాడినప్పటికీ ఆ నేను అదేమంటారు దాన్ని వేపిన విత్తు వలె ఉన్నప్పుడు వ్యవహారంలో అంటకుండా ఉంటాడు. అది వేపిన విత్తులాగా. కాబట్టి మనం ఎట్లాగైతే ఆకాశం యొక్క గుణం శబ్దం దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఉరుము ఉరిమింది, మెరుపు మెరిసింది అని దానికి మనం ఆపాదన చేసి చెప్తున్నాం. వాస్తవంగా చూస్తే మేఘములే చంద్రుని ఎదుట వేగంగా పరిగెత్తాయి. మనం పడుకొని చూడడం వల్ల చంద్రుడు పరిగెత్తినట్టు కనిపిస్తుంది మనకు. అవునండి. అట్లా మనం కూడా ఏమనుకుంటే నేను చేస్తున్నాను అనుకుంటాడు వీడు. అంటే అనవసరంగా కర్తృత్వాన్ని మనిషి ఆపాదించుకున్నాడు తప్ప నిజానికి ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు చెప్పినట్లు చూస్తే అసలు ఎవరికే కర్తృత్వం లేదు కదా. అవును, ఎవడికి కూడా ఆపాదించుకోవడమే కదా. అంటే ఆపాదించుకోవడమేనండి, డౌట్ ఏముంది. మానము అవమానములు రెండు కూడా ద్వంద్వం ఎవరికి ఉంటుంది, ఎరుకుండే వాడికే ద్వంద్వం ఉంటది. మరి విడిచిపెట్టినాడు ఇంకంతే. ఎరుకొని విడిచిన వాడికి మానవ అవమానం ఏడుంది. అవును. కానీ చూడండి, సాధారణంగా చంద్రుడిగే పరిగెత్తినట్టు మనకు కనిపిస్తుంది కదా, మేఘాలు పోతా ఉంటే చంద్రుడు పోయినట్టు కనిపిస్తుంది. అట్లాగే గుడ్డివారు భ్రమ మూలమున ఆ వికారహీనుడుగు ఆత్మసత్తా పైన శరీరం యొక్క జనన మరణములను వ్యర్థముగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గుడ్డివారు ఎవరు తెలుసా? ఎరుక కలిగిన వాడు గుడ్డివాడు అంటే పరిపూర్ణానికి ఆపోజిట్ గుడ్డిది అని ఇక్కడ మనకు గురువు చెప్పడం. చూడండి, శరీరము యొక్క జనన మరణలు తన మీద ఆపాదించుకునేవాడు గుడ్డోడండి. వాడు ధృతరాష్ట్రుడు, ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళ నాయన కాదు. వికారహీనుడు అంటే పరిపూర్ణం అండి. వికారహీనమైనటువంటి పరిపూర్ణ వికారహీనం కదా. అవునండి. అంటే నామరూపాలే కాదు కదా, మార్పు చెందదు కదా, ఇప్పుడు ఒకే రీతిగా ఉంటుంది కదండి. అవును. ఒకే రీతిగా ఉండే పరిపూర్ణుడు శరీరానికి వచ్చే జనన మరణాలని తన మీద ఆపాదించుకుంటాడు అంటే వీడు గుడ్డోడేనండి. క్షేత్రజ్ఞ రహితమైన క్షేత్రజ్ఞుడికి జనన మరణాలు లేవు. అవును. ఈ అవస్థలన్నింటిలో నిరంతరము ఆత్మ తన స్థానమందే ఉండును. మునుగు చేతనికి సందు లేకుండా ఉండేది ఒక స్థానం అందే, మొత్తం అంతటా అదే ఉందా? అదేనండి. శరీర ధర్మ చూసుకోండి, ఎరిగే ఎరుక సుషుమ్న నాటిలో ఉంటది. అవును. ఆ ఎరిగే ఎరుక లేదని తెలిస్తే అందరి సుషుమ్న నాటిలో అదే ఉంటది. నీకు తనిగా నాకు తనిగా లేదు, అందరికి అదే కదా. అంతే. శరీర ధర్మాలు శరీరమునందే ఉంటది. కానీ ఈ సంగతులన్నీ చక్కగా చూసుకోండి, వాస్తవిక రూపమును చూసే వివేకవంతులైన పురుషులు తదితరులై ఉంటారు. శరీరానికి సంబంధించిన ధర్మాలను శరీరముతో నిర్వర్తిస్తున్నప్పటికీ వాస్తవంగా పరిపూర్ణులు తదితరులై ఉంటారు. అంటే పంచభూత ప్రవర్తనకు అతీతంగా ఉంటాడండి. ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. పంచభూతాలతో కూడిన శరీరంతో ఉండేటప్పుడు వాడికే పరిపూర్ణత ఆపాదించబడుతుంది. శరీరం లేకుండా ఉండేది పరిపూర్ణం అని మనం చెప్పేది ఎందుకు కదా, అందరికీ తెలుసు. అంతేనండి. శరీరంతో ప్రవర్తిస్తున్నప్పుడు కూడా శరీర రహితుడుగా ఉండేటువంటి పురుషుడు ఈ గుణాలకి అంటకుండా పంచభూత వ్యవహారానికి అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మిగతా వివరం అంతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి.
ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. దేహమును విడుచునప్పుడు జీవుడు దేహమందున్నప్పుడు త్రిగుణాల భోగంబులు జీవుడు అనుభవించేటప్పుడు అజ్ఞానులు తెలియరు, జ్ఞానులు చక్కగా తెలియగలరు. జ్ఞానయోగులు ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు. ఇక్కడ ఆత్మ అంటే పరిపూర్ణాన్ని అని అర్థమేనండి. అంతేనండి. జ్ఞానయోగులు ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు. అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించినా తెలియరు. దీని వివరం తెలుసుకుని రేపు సమిష్టిని గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు.
ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.